సినిమా అనేది విశాఖపట్నంలో ఒక్క సీన్ తీసినా సరే అది హిట్ అవుతుంది, బాగా అందరూ చూసి జనాదరణ పొందుతున్నది ఒక నమ్మకం సినిమా పరిశ్రమలో ఉంది అనేది చాలా మంది చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో మీరు ఈ సినిమా రంగానికి సంబంధించి కూడా కొన్ని కార్యకలాపాలు మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వాటి గురించి కూడా మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పంచండి సార్. నేను గ్రహించింది ఏంటంటే సినిమాల ప్రభావం కూడా పిల్లల ఎదుగుదల మీద ఉంటుంది. అందులో సమాజంలో వచ్చే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సినిమాలు దృక్పథం పడతాయి. అందులో సినిమాలు మంచి సినిమాలు ప్రమోదనాత్మకమైన సినిమాలు కానీ వచ్చినట్లయితే అవి చూసి బాగుపడడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అని నేను సినిమాలను కొన్ని సెలెక్ట్ చేసి ఉచితంగా కూడా ప్రదర్శన చేస్తాను. సో ఆ నేపథ్యంలో మీరు గమనించలేదో విశాఖపట్నంలో ఉడా చెల్లని థియేటర్ 1974లో విజయభాస్కర్ రెడ్డి గారి చేత ప్రారంభించాం. 18 కోట్లు అప్పుడే ఖర్చు పెట్టారు. అంత పెద్ద థియేటర్ అది, పిల్లలకి సినిమాలు చూపించాలనే ఉద్దేశంతో. అదే ఉడా చిల్డ్రన్స్ థియేటర్ లో మీకు పిల్లలకు సంబంధించి మీకు ఒక కేటగిరీ ఆఫ్ ఒక ఛాంబర్ కూడా మీకు కేటాయించిన గుర్తు నాకు. అవునండి, ఉడా చిల్డ్రన్ థియేటర్లో అప్పుడు ఉన్నటువంటి చెప్పాను కదండి 30-40 సంవత్సరాల క్రితం సామాజిక బాధ్యత ఉండే రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, మంత్రులు ఉండేవారు, ప్రభుత్వాలు కూడా అలా పనిచేసేవాడి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం 2026 వేరు, అప్పుడు వేరు. సో అప్పుడు మనం చెప్తే వినేవాళ్ళు ఉండేవాళ్ళు. నేనేంటంటే పిల్లలకి ఒక స్పెషల్ థియేటర్ ఉండాలంటే సినిమాలు ఉన్నాయి, సినిమాలు చూపించడానికి అవకాశం లేదు, కమర్షియల్ థియేటర్లు వాళ్ళు చూపించటం లేదంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు మనం ప్యాష్గా చెప్పింది కరెక్టే అని చెప్పి ఆ రోజుల్లో ఉడా వాళ్ళు నగరాభివృద్ధి సంస్థ, అప్పుడు ఇప్పుడు VMRD అంటున్నాం కానీ విశాఖ అభివృద్ధి సంస్థ ఉండే అభివృద్ధికి ఇటువంటి వినోద కార్యక్రమాలు కూడా చేయాల్సిన బాధ్యత కూడా అది అని చెప్పినవాడు నేను ఒకటి. సో వాళ్ళు అప్పుడు నమ్మి ఆ థియేటర్ కట్టడం జరిగింది. ఆ కట్టిన తర్వాత దాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా నాగబాబు చెప్పారు అప్పుడు. సో ఆ నేపథ్యంలో ప్రతి శనివారం ఆదివారం చిన్నపిల్లల సినిమా తీసుకొచ్చి వేయటం, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్ళండి. ఈ OTT ఇవన్నీ అడావిడ ఏం లేదండి. సో ఆ స్ఫూర్తితోటే మీరు పక్కన చిల్డ్రన్స్ కి సంబంధించిన మూవీస్ ని అదే థియేటర్ లో వేస్తూ ఉంటే VMRD అంటే ఇప్పుడు VMRD అప్పుడు విశాఖ నగరాభివృద్ధి సంస్థ వాళ్ళు కూడా అదే చిల్డ్రన్స్ థియేటర్ లో కొన్ని పిల్లలకు సంబంధించిన సినిమాలను వాళ్ళు స్వయంగా ప్రదర్శించేవారు. పిల్లలకి డ్రాయింగ్ పోటీలు పెట్టేవారు, వర్క్ షాపులు కండక్ట్ చేసేవారు. మీరు వారు కలిపి నిర్వహించిన కార్యక్రమాలు కోకొల్లలు. ఇప్పుడు ఒకటి కూడా లేదు. అప్పుడు ఏం చేసామంటే చిన్న ప్లాన్ చేసామండి. ఒక శనివారం కానీ ఆదివారం కానీ స్కూల్స్ సెలవు దినాల్లో ఒక అమ్మాయి పిల్లోడు తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లలు నాకు డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. సో మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళకి డ్రాయింగ్ మిగతా పోటీలు పెట్టి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సినిమా చూపించేవాళ్ళు. సో అంటే ఫుల్గా ఎంగేజ్ చేస్తే ఆ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా పిల్లోని ఎక్కడ వదిలేస్తే బాగా నేర్చుకుంటున్నాడు కదా. సో ఆ విధంగా చేసేవాళ్ళం. ఆ తర్వాత ఏం చేసామంటే వైజాగ్ ఫిల్మ్ సొసైటీను దానికి ఒక రూపకల్పన చేశాం. ఇది ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి బాంబేలో ఉంటుంది. దానికి కిరణ్ శాంతారాం గారు అని చెప్పి దానికి అధ్యక్షులుగా ఉంటారు. దానికి అనుబంధంగా మేము పనిచేస్తాం. నాకున్నటువంటి ఈ అనుభవంతో అప్పుడు నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ కింద కూడా 3 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు డివిజన్కి అప్పుడు నేను పనిచేయడం సెన్సార్ బోర్డు మెంబర్ కూడా పనిచేయడం జరిగింది. సో నాకున్నటువంటి పరిచయాల ద్వారా, నాకున్నటువంటి ఈ యొక్క వీరందరితో సంబంధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏవైతే అవార్డులు రివార్డులు వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు ఎప్పటికప్పుడు ఈ ఫెడరేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇతర దేశాల్లో ఉన్న ఉత్తమ చిత్రాలన్నీ కూడా ఇంగ్లీష్ డబ్బింగ్తో వస్తుంటాయి. మనకు మలయాళంలో వచ్చిన బెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు డబ్బింగ్తో అంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తుంటాయి. సో ఆ విధంగా దాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిపి అది కొన్నాళ్ళు నడపడం జరిగింది. సో దీని ద్వారా మేము ఫెస్టివల్స్ నిర్వహించాం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫెస్టివల్స్ 2017, 2018లో కూడా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించాం. అంటే మంచి సినిమాలు వస్తున్నాయి, చెడ్డ సినిమాలు వస్తున్నాయి. మనం చెడ్డ సినిమాలను విమర్శిస్తాం, మంచి సినిమాల గురించి ఏం మాట్లాడతాం. కాబట్టి మేమేం చేసామంటే ఇక్కడ విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ప్రతి నెల ఒక 2 సినిమాలు చూపించడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఇదే కాకుండా సినిమాతో సంబంధం ఉన్న వాళ్ళు, ప్రత్యక్ష పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో ఫిల్మ్ వర్క్షాపులు మనం కండక్ట్ చేసిన ఫిల్మ్ వర్క్షాపుల్లో తరఫీదు పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు నటులుగా ఉన్నారు, దర్శకులుగా కూడా ఉన్నారు. సో ఆ విధంగా కూడా ఈ ఫిల్మ్ పరిశ్రమతో మనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని మీకు తెలుపుతున్నాను.
ఉత్తరాంధ్ర జిల్లాలో అబ్బాయిలు అమ్మాయిలు ఈ సినిమా ఫ్యాషన్ వల్ల, అంటే PASSI1 కాదండి, FAHI1 వల్ల ఇంటి దగ్గర చెప్పా చేయకుండా డబ్బులు తీసుకెళ్ళిపోవటం, ఆ కృష్ణనాగలో తిరగటం, డబ్బులు ఖర్చు పెట్టిందో ఎటు వెళ్ళాలో తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక విపరీతమైనటువంటి వ్యధకి వాళ్ళు లోనైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల చెప్పినట్టు ఇక్కడ విశాఖ నగరం అన్నిటికీ పనికొస్తుందని మనం అనుకున్న దానిలో ఉత్తరాంధ్ర జిల్లాలో దర్శకులందరూ ఇక్కడి నుంచి వెళ్ళారండి. పూరి జగన్నాథ్ పట్టుకొని ఇక్కడే బుల్లే కాలేజీలో బీకామ్ చదువుకున్నారు. ఎవరు మొన్న సినిమా తీసినటువంటి గుణశేఖర్, అలాగే ఆర్పి పట్నాయక్ ఇక్కడే చదువుకున్నారండి. మరి చాలా మంది ఇక్కడే, విఎన్ ఆదిత్య ఇక్కడే చదువుకున్నాడు, గుణశేఖర్ కూడా ఇక్కడ చదువుకున్నాడు. నేను పనిచేసిన ఏవిఎన్ కాలేజీలో తెలుగు మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, వాళ్ళ అబ్బాయి గుణశేఖర్. సో ఎందువల్ల కానీ అదే నేను చాలాసార్లు ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. 150 యావరేజ్ మీద మన సినిమాలు ఉత్పత్తి చేస్తుంటే, తెలుగు సినిమాలండి ఎంత రెవెన్యూ వస్తుందండి ప్రభుత్వానికి, కానీ ఆ రెవెన్యూ వచ్చినంతగా ఈ సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏమైనా దోహదం చేస్తున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దేర్ఫోర్ తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కేరళ కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు తెలిసినండి, కొంత శాతాన్ని కేటాయిస్తారు. మొన్న బడ్జెట్ వచ్చింది, మనం ఒక పైసా కేటాయించి అసలు సినిమా పరిశ్రమ గురించే మాట్లాడలేదు. సో ఈ నేపథ్యంలో వస్తున్న డబ్బుకి, ప్రభుత్వం తీసుకున్న డబ్బుకి సరైన న్యాయం జరగటం లేదు. దీన్ని పరిశ్రమ వాళ్ళు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవటం లేదు. కాబట్టి మనం ప్రజలు కూడా వీటి మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మంచి సినిమాలు రాలేదని తిట్టేదానికన్నా వచ్చినట్టు సినిమాలన్నీ మనం చూస్తున్నామా, చూసే అవకాశం ఈ దేశంలో ఉందా, మన రాష్ట్రంలో ఉందా, అది కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరం, అందమైన నగరం అని అంటుంటే, ఇది కూడా ఈ పరిశ్రమకు కానీ మీరు దోహదపడితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నమ్మేవాళ్ళు నేను ఒకటి. విశాఖవాసిగా, విశాఖపట్నం అంటే సినిమా ఇండస్ట్రీకి అత్యంత ఇష్టమైనది, ప్రియమైనది అని చెప్పుకునే ఈ విశాఖవాసిగా మీరు విశాఖపట్నం నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సినిమా పరిశ్రమకి డిఫరెంట్ క్రాఫ్ట్స్ కూడా, ఏ క్రాఫ్ట్ అయినా పర్లేదు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సినిమా పరిశ్రమకు వెళ్ళే వాళ్ళు ఒక సినిమా తీస్తే సినిమా హిట్ అవ్వాలి, డబ్బులు రావాలని డబ్బులు పెట్టేవాళ్ళు అనుకుంటారు. నేను డైరెక్ట్ చేసిన సినిమా హిట్ అవ్వాలని డైరెక్ట్ అనుకుంటాడు. అలాగే ఆయా విభాగాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు అలాగే ఆలోచన చేస్తారు. కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లా వాసి ఎవరైనా సినిమా పరిశ్రమకు వెళితే వారు ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చే అంశాలను వేటిని పరిగణలోకి తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఉత్తరాంధ్ర జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయండి స్వతసిద్ధంగా. అరకు కానీ, పాడేరు కానీ, విశాఖపట్నం కానీ. వీటిని సరైన స్పందించి చేయడానికి నిబద్ధత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మూడోది ప్రధానమైన పాయింట్ నిజాయితీ ఉండాలి. మన విశాఖనగరం నుంచి రాజకీయాల్లో మంచి పేరు గతించినటువంటి 2-3 వ్యక్తులు నిర్మాతలు కూడా ఉన్నారండి. అంత నేపథ్యం ఉంది విశాఖపట్నంకి. లేనిదల్లా ఏంటంటే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవటం లేదు. అందువల్ల ఆంగ్లంలో ఒక సామెత ఉందండి, ఏ పర్సన్ నోస్ హౌ టు డూ ద వర్క్, అట్ ద సేమ్ టైమ్ ద పర్సన్ ఆల్సో నోస్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద వర్క్. ఆ ఎస్కేపిజం ఎక్కువైపోతుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక నిబద్ధతతో మనం ఈ పని చేయాలి ఈ ఏడాదిలో అని అనుకోవాలండి. అనుకోవటం లేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమా పరిశ్రమ స్థిరపడిన వాళ్ళు ఎప్పటికీ ఉన్నారండి. వారందరూ మాకు ఏదైనా ప్రభుత్వం కానీ సరైన మార్గం చూపిస్తే దీన్ని అభివృద్ధి చేస్తామని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారండి. నేను అనుకుంటున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి పొందడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. వీటి మీద ప్రభుత్వం నెంబర్ 1 ఏం చేయాలంటే, దర్శకులకి, నటులకి మీరు స్థలాలు ఇచ్చేసి కట్టేసుకోండి, అది కాదండి. టెక్నికల్ పీపుల్కి ఒక ఇనిషియేటివ్ పెట్టాలి. అది ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రమే సాధ్యం. అంటే ఎటువంటి ఇనిషియేటివ్ ఉండాలి మాస్టర్ గారు అని అడిగితే, మన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ మోడల్లో ప్రభుత్వం తలుచుకుంటే చేయడానికి ఏముందండి, ఆంధ్ర విశ్వవిద్యాలయం రెడీగా ఉంది. అక్కడ పూణే చేసింది, ఇక్కడ ఎందుకు చేయలేం? కేరళ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, మరి మిగతా అన్ని రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రంలో చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు అనేక బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి. లేదు మీరు కొత్తగా కట్టొచ్చు, అంతకు దానికి డబ్బే అక్కర్లేదు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరహాలో కానీ ఇక్కడ ఒకటి పెట్టగలిగితే అప్పుడు మొట్టమొదటి మనకు టెక్నికల్ పీపుల్ రెడీగా ఉంటారు. అప్పుడు మీరు కావాలంటే దర్శకులు, నిర్మాతల్ని
తీసుకొచ్చి అంటే దీనికి అన్నట్టుగా 10 సంవత్సరాలు ఒక ప్రణాళిక వేసుకోవాలండి. వీటన్నిటికీ మించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన దేశంలో ఉన్న దురదృష్టవశాత్తు వ్యక్తులు మీరు చేసింది నాకు ఇష్టం ఉండదు అంటే వీఆర్ నాట్ ఆప్టమిస్టిక్. ఏదైనా సరే నెగిటివ్ గా అతను చేశాడు కాబట్టి నేను చేయకూడదు అనే భావనగా ఉన్నట్లయితే అలా కుదరదండి. వెస్ట్ బెంగాల్ అలా ఉండదు, మన పక్కన తమిళనాడు అలా ఉండదండి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తమిళ అందరూ కలిసిపోతారు అన్ని పార్టీలు. అవును. మరి మనకు ఎందుకు లేదండి అది? మనం ఎవడైనా పైకి వెళ్తుంటూ కాలుతో కింద లాగుతుంటాం. సో ఈ యొక్క బుద్ధి మనం మార్పు రావాలండి. అప్పుడు మాత్రమే, ఎందుకంటే భారతదేశంలో హైదరాబాద్ కన్నా మంచి సుందరమైన ప్రాంతం ఏదైనా అంటే విశాఖపట్నం. దీనికి ఒక ఇనిషియేటివ్ పెట్టగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి స్థానికంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి. మీకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించండి. కేంద్ర ప్రభుత్వం చెప్పి ఒక 5 కోట్లు లేదా 3 కోట్లు మనకి ఇచ్చినట్లయితే మనకి ఆంధ్ర యూనివర్సిటీలోనే దాన్ని అప్లైట్ చేయండి. అక్కడ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు మీరే ఇవ్వండి. ఆ స్టాఫ్ ను కూడా, ఇది పెద్దగా ఒక 5 కోట్లు 10 కోట్లతో సరిపోయేటటువంటి వ్యవహారం అని నేను చెప్పేది. వీటన్నిటికీ మించి నేను ఉత్తరాలు రాసిన ఫిల్మ్ ఫెడరేషన్ ఉంది, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్, వాళ్ళు చేయొచ్చు. గతంలో తమిళనాడు గవర్నమెంట్ అలా చేసేదండి. ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు అందరూ కూడా కూర్చొని దెబ్బలాడుకోవడం కాదండి. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫిల్మ్ అభివృద్ధికి ఇన్స్టిట్యూట్లు పెట్టడం, ట్రైనింగ్ ఇవ్వడం చేసేది. మరి తమిళనాడులో అడయార్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి తమిళనాడు ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. అలాంటి ఏం చేస్తున్నారంటే ఏం చేయట్లేదు. ఇటు మూవీ అసోసియేషన్ ఏం చేయటం లేదు, అసలు భావనే రావట్లేదు. ఇప్పుడు అసోసియేషన్స్ పేర్కొంటున్నాయి, వాళ్ళ సమావేశాలు జరుపుకోవడం తప్పితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆచరణ లేవు. ఈ విమర్శ కాదు కానండి, 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి ఒక మీటింగ్ జరిగిందండి? అసెంబ్లీలో ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ ఇది మూవ్ చేశారండి? ఏమీ లేదు. సో ఈ పరిస్థితుల్లో నేను అనుకోవడం ఏంటంటే, ప్రేక్షకులు అందరూ కూడా ఉమ్మడిగా ఇది ఒక ఆలోచనగా కాదండి, ఒక ఉద్యమంగా అంతా చేయగలిగితే అప్పుడు మనకు మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటాయి. అటువంటి మంచి మన పిల్లలు మంచి నటులుగా తయారవడానికి, మంచి టెక్నీషియన్ గా తయారవడానికి. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న పిల్లలందరూ చాలా పేదవాళ్ళండి, చాలా క్రియేటివిటీ ఉంది, కానీ వాళ్ళకి అవకాశాలు తక్కువ. ప్రభుత్వ పరంగా ఎటువంటి సదుపాయాలు లేక ఏం చేస్తారు చెప్పండి? పాపం ఆఖరికి ఏమి అంత పెద్ద చదువుకున్నా ఎక్కడొక్కడ స్థిరపడిపోవడానికి అవకాశం లేక అటు ఇటు కాక ఆత్మహత్యలు చేసుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కోకోల మంది ఇప్పుడు కృష్ణాలో మనకు కనబడతాం. వాళ్ళందరూ యువకులు, మంచి క్రియేటివిటీ ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇవ్వకుండా మీరు వాళ్ళు ఏమి లేదు అని అంటే కుదరదు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకున్నంత కాలం. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు తరఫీని పొందినట్లయితే బాధలు, కష్టాలు, నష్టాలు వాళ్ళు తెలుస్తుంటాయి. కాబట్టి దీన్ని సవరించడానికి మేము వైజాగ్ ఫిల్మ్ సొసైటీతో నేనేం చేస్తుంటాను వ్యక్తిగతంగా, ఎవరైనా నటులు కానీ నటీమణులు కానీ లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉంటే వాళ్ళతో ఒక 5 రోజులు వర్క్షాప్ చేసి, ఒరే బాబు మీరు ఇంట్లో నుండే చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఇందాక చెప్పినట్టు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ లేకపోతే ఇలాంటి ఫెస్టివల్స్ చేసి వాళ్ళు వీడియోతో కూడా సెల్ ఫోన్ తో కూడా సినిమాలు తీసేటటువంటి అవస్థ ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ టెక్నికల్ అన్ని తెలుసుకోవాలండి. ఆ టెక్నికల్ తెలుసుకోవడానికి ఇలాంటి 5 రోజులు 3 రోజులు వర్క్షాపులు చాలా దోహదపడతాయి. సో అటువంటి ప్రయత్నం ప్రైవేట్ సంస్థలైన మేము ఎంతకాలం చేస్తాం, ఎన్నాళ్ళు చేస్తాం. సో ఇలాంటి విషయాలు, చాలా విషయాల మీద నారో ప్రకాశ్ రావు గారు స్పందించి ఉద్యమించి నార్మల్ గా ఒక ప్రవాహం లాగా తన కార్యక్రమాలు నిర్వహిస్తూ యథావిధిగా తన శక్తికి మించి అంటే కొన్ని డబ్బు పరంగానే జరుగుతాయి, కొన్ని పదవి పరంగానే జరుగుతాయి, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ పరంగానే జరుగుతాయి. ఇవి ఏవి లేవు అని అనుకొని అన్నింటినీ అవసరమైన వాటికంటే ఎక్కువగా సమకూర్చుకొని ఆ వయసులో తన అనుభవంతో తన మేధస్సుతో సమాజానికి ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు శ్రీ నారో ప్రకాశ్ రావు గారు. ఇప్పటి వరకు సుప్రీం టీవీ ప్రేక్షకులకు చాలా విషయాలను సమీకరించి క్రోడీకరించి పంచారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.